పోలీస్ కమిటీ ఏర్పాటు చేసుకున్నామండి. డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఈరోజు అదే దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారండి. కొవ్వూరు డిఎస్పీ గారు దీనికి ఎంక్వైరీ ఆఫీసర్ కింద కూడా ఎస్పీ గారు నియమించడం జరిగింది. అది నిన్ననే నియమించడం జరిగింది. దీని మీద అన్ని విషయాలు కూడా నేను డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను. ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నారో ఆ ఎంక్వైరీ ఆఫీసర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడాను. అందరితోనే మాట్లాడి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఎప్పటికెప్పుడు మానిటర్ కూడా చేసుకుంటున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఆ కుటుంబ సభ్యులు కూడా నేను మాట ఇస్తున్నా గవర్నమెంట్ తరపు నుంచి ఏ ఎంక్వైరీ అయినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంక్వైరీకి కూడా మీరు అందరూ కూడా సహకరించండి. దీన్ని అనవసరంగా కూడా మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయొద్దు. అట్ ద సేమ్ టైం రాజకీయాలు కూడా దీని మీద రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. యాక్చువల్గా వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సడన్గా వచ్చే మనిషి బాగా శుభ్రంగా ఉన్న మనిషి చనిపోయారు అనేసరికి ఆటోమేటిక్గా ఎవరికైనా అనుమానం వస్తుంది. అనుమానం కొద్దీ కుటుంబ సభ్యులు చెప్పారు. దాన్ని మేము ఎప్పుడు తప్పు పట్టట్లేదు, ఎవరూ తప్పు పట్టట్లేదు. అన్ని కోణాల్లోనూ కూడా మనం దర్యాప్తు చేస్తాం. ఎందుకంటే నైట్ జరిగింది ఇది. ఎందుకంటే కొన్ని ఫుటేజెస్లోని మనకి ఆ టోల్గేట్ దాటినట్టు వచ్చింది. తర్వాత కొన్ని ఫుటేజెస్లో కొంత యాక్సిడెంట్లో కొంచెం కనిపించింది. ఇవన్నీ ఉన్నాయి. అందుకే మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నామండి. ఒకవేళ నిజంగా యాక్సిడెంట్ అయినా అదేమైనా ఇంటెన్షనల్గా జరిగిందా లేకపోతే యాక్సిడెంటల్గా జరిగిందా యాక్సిడెంట్, ఇవన్నీ కొన్నాలోని కూడా దర్యాప్తు చేస్తున్నాం. దయచేసి ఎవరు ఎటువంటి అపోహలకి పడొద్దు. గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఉంది. గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఉంది ఎంక్వైరీ చేయడానికి. దయచేసి అందరూ సహకరించండి. అదేనండి, అందుకే మేము యాక్సిడెంట్ అని మేము కేసు ఫైల్ చేయలేదండి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారో అనుమానాస్పద మృతి కిందే కేసు కూడా ఫైల్ చేశాం. ఈరోజు కూడా పోస్ట్ మార్టం కూడా జరుగుతుంది. ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే కావాలని అంటే మాకు ఈ ఎంక్వైరీ కావాలని కోరుకుంటున్నారో ఆ